వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి పురస్కరించుకొని గుంటూరు అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గుంటూరు అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో భారీగా తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా గుంటూరు అర్బన్ పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పిస్తూ రోజున తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల యొక్క పార్టీ. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి మరి రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని శాసనసభల్లోకి వెళ్లే విధంగా చేసినటువంటి మహనీయుడు. అనేక రకాలుగా రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. అనేక రకాలుగా తెలుగు జాతి ఎక్కడున్నా కానీ మర్చిపోలేనటువంటి వ్యక్తి. ఈ రోజున తెలుగువారి ఆత్మాభిమానం పెంపొందించినటువంటి వ్యక్తి. ఆ రోజున మద్రాసీలని పేరు పెట్టి పిలిచి మనల్ని తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించాలని చెప్పేసి, ఆ రోజున తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పేసి తెలుగు ప్రజలకి ఎనలేని సేవలు చేసినటువంటి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ తలెత్తుకునేటట్టుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కానీ ఎన్టీఆర్ అనగానే ఒక రకమైన వైబ్రేషన్ లాగా ప్రతి ఒక్కరి యొక్క మనుగోలు సాధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చింది. పేద పొడుగు బలహీన వర్గాల వారికి పట్టెడన్నం పెట్టాలని చెప్పేసి ఆ రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ₹2 కిలో బియ్యం ఇచ్చేసి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి. దేశంలో ఎన్నడూ లేని ఎక్కడా చూడలేని విధంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టిన 9 నెలల కాలంలోనే మరి పార్టీని గవర్నమెంట్ లో తీసుకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ రోజు ఢిల్లీ పెద్దల యొక్క భుజాలు వంచేసి వాళ్ళకి షేక్ చేసినటువంటి వ్యక్తి. వాళ్ళందరూ కూడా నాయకత్వం అంటే ఇలా ఉండాలని చెప్పేసి తెలియజేసిన వ్యక్తి. అనేక రకాలుగా తెలుగు ప్రజలకి రాజకీయం అనేది చూపించినటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి. బీసీలకి, ఎస్సీలకి మరి రాజకీయంలో అసెంబ్లీలో స్థానం లేక మనకు సంబంధించిన లేనిది వ్యవహారం అన్న విధంగా చంద్రబాబు తలకిందులు